పట్టుకుని వాళ్ళని. ఇదిగో ఇదేదో కొత్త బ్యాచ్ లో నాకు తెలియదు. దీనికి బిల్లు వేస్తా. లోపలికి తీసుకెళ్ళు. మరి నా బిల్లు సంగతే? లోపలికి తీసుకెళ్ళు. అర్థమైంది. రెండమ్మ తల్లే, మీరు బేగ రండి. మీకు కూడా పంచ్ డైలాగులు ఎందుకురా? అంకుల్ ఇచ్చిన చికెన్కి మందుకు టెంప్ట్ అయ్యి మీరు ఇలా వచ్చేసారు. బాటం లేని ఏంటంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నారు, వాళ్ళు నన్ను నమ్ముకున్నారు. కాదు కూడదంటే ఒక్కొక్కడికి పగిలిపోద్దురాయ్. ఫైట్ జరగాల్సిందే. జరగాల్సిందే. బాలకృష్ణ గారి పుట్టినరోజు సంబరాలు జరగాల్సిందే. ఈ సందర్భంగా ఆయన పాటల మెడ్లీ వేసుకుందాం. చిన్న పాటలో మంచి మాస్ ఉంటది, ఫైట్కి మంచి ఊపు వస్తుంది. వాల్యూమ్ పెంచుకో. హమ్మటి చిన్నోడే బేటకొచ్చాడే, అందాలే ఆక్రమించాడే. కట్టు 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 కట్టరా, టైం లేదు. కట్టు కట్టు. బిల్లు అయిపోయింది. నీకు 10,000 రాశాను. ఎవరండి బాబు? లెజెండ్ లో బాలే బాబులో బాధేస్తున్నాడు. ఏంట్రా బ్యాచ్లుగా వస్తున్నారు? ఇల్లంటే ఏదో మేనేజ్ చేసాడు. అన్ని బళ్ళల్లో వచ్చారు. 6 నెలలు మేనేజ్ చేస్తాడు. నువ్వు ఉండరా బాబు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? కమాన్, దిగు. చాలా థ్యాంక్స్ బాసు. బాయ్ బాయ్. కట్ చేస్తున్నాడు. మళ్ళీ చేయి.
సావిత్రి, చెప్పేస్తాడా ఏంటి? వద్దు, ఏం చెప్పొద్దు. నువ్వేం చెప్తావో నాకు ముందే తెలుసు. ఇప్పటివరకు జరిగింది చూసి ప్రేమిస్తే పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతాయి అనుకుంటున్నావు కదూ? అనుకోవడం కాదు, నమ్ముతున్నాను. సావిత్రి, అది వేరు, మంది వేరు. బాబు, ఇందులో నువ్వున్నావు, నేను లేను. ఇంట్లో ఏదో సంబంధం చూసారని అలా ఎలా చేసుకుంటావు? వాళ్ళు 3 రోజుల క్రితం ట్రైన్లో కలిసిన వాళ్ళు కాదు. వాళ్ళని నేను తప్పనడం లేదు. నీకేది కరెక్టో అది డిసైడ్ చేసుకో. బాబు, నన్ను వదిలే. నాకు ముందే పెళ్లి ఫిక్స్ అయిపోయింది. చెప్తే చిరాకు, అడిగితే విసుగు. కోపం రావాల్సింది నాకు, నీకెందుకు? అడుగుతుంది నన్ను. జరిగేది నా పెళ్లి కాబట్టి. సావిత్రి, 2 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది. ఇష్టం అన్న ఒక్క మాట చెప్పు, మీ బామ్ముంది తాలిగట్టేస్తాను. అదే చేస్తావు నువ్వు. ఇలా ప్లాట్ఫామ్ మీద గుళ్ళ దగ్గర తప్పించుకుని చేసుకునే కర్మ నాకొద్దు. మళ్ళీ కట్టేస్తాడు. మళ్ళీ చేయి. మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను, ఓకేనా? బాబు, నా పెళ్లి చెడగొట్టొద్దు. ఏయ్, ట్రైన్ వచ్చేస్తుంది సావిత్రి, ఆఖరిసారి అడుగుతున్నాను. నేను ఇంకోసారి చెప్పను. ఏంట్రా మీ గోల? స్టేషన్లోనే ఉన్నాను. హలో, నేను దొరబాబుని. అమ్మాయి 2 రోజుల్లో వస్తోంది. ఎంగేజ్మెంట్ అనుకున్నాము. మీ అమ్మ వాళ్ళతో మీరు వస్తే బాగుంటుంది. సార్, నాకు 3 అడుగుల దూరంలో ఒక అమ్మాయి ఉంది. తనని 3 రోజుల క్రితమే చూశాను. తనని నేను ప్రేమిస్తున్నాను. ఆ విషయం తనకి తప్ప అందరికీ అర్థమవుతుంది. దయచేసి మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీ అమ్మాయికి మంచి సంబంధం చూడండి. మా వాళ్ళకు కూడా మీరే చెప్పండి. వీలైతే ఈ పిచ్చి దానికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పటి వరకు ఫోన్ పెట్టేయండి. బాబేం చెప్పాడండి? ఏమైందన్నయ్య? ఆ? ఆ, బాబుకి పెళ్లి ఇష్టం లేదంటున్నాడు. ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట. ఎప్పుడు నాకే పెడతావు అనుకున్నాను. ఇప్పుడు నీకు నువ్వు పెట్టుకుంటావని కల్లో కూడా ఊహించలేదు అల్లుడు. ఈ ఫోటో ముందే చూపించచ్చు కదమ్మా. ఇది మరీ బాగుందిరా. పెళ్లి వద్దన్నావు, అయినా కూడా మేము ముందుకు తీసుకెళ్లి వాళ్ళతో ఫోన్